హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఓ రోజు నేను ఆఫీస్‌లో బిజీగా ఉన్న సమయంలో నా కొలీగ్ శ్రీధర్ నా దగ్గరికొచ్చి, నేను అర్జెంటుగా ఓ ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి. మన బాస్‌ని ఓ గంట పర్మిషన్ అడిగితే, నీ పని వేణుకి అప్పగించి వెళ్ళమని చెప్పాడు అంటూ, తను చేయాల్సిన ముఖ్యమైన పనికి సంబంధించిన ఫైల్ ఒకటి నా చేతికిచ్చాడు. సరే వేణు, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు అన్నాను. నిజానికి శ్రీధర్ ఎప్పుడు టైంకి ఆఫీస్‌కొచ్చి, ఆఫీస్ అయ్యాకే వెళ్తాడు. ఎప్పుడూ పర్మిషన్ తీసుకొని వెళ్ళటమో, ఆఫీస్‌కి లీవ్ పెట్టడమో చేయడు. పర్మిషన్ తీసుకొని మరి వెళ్తున్నానంటే చాలా ముఖ్యమైన పనే అయ్యుంటుందని అనుకున్నాను. అలా నా పనితో పాటు శ్రీధర్ పనిని కూడా కంప్లీట్ చేసి ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళాను. ఆ మరుసటి రోజు ఆఫీస్ లంచ్ టైంలో శ్రీధర్ నేను పక్కపక్కన కూర్చొని లంచ్ చేస్తూ, నిన్నేదో అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళినట్టున్నావు, ఆ పని పూర్తయిందా శ్రీధర్ అడిగాను. అందుకు శ్రీధర్ అయింది వేణు అని చెప్పాడు. ఆ పనేంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేకున్నా, ఎందుకో మా మధ్య ఉన్న చెరువు కొద్దీ అడగకుండా ఉండలేకపోయాను. ఇంతకీ ఆఫీస్‌లో అంత ముఖ్యమైన పని ఉన్నా, పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినంత అర్జెంట్ పనేంటి? అడిగాను. అందుకు శ్రీధర్, అవును, చాలా ముఖ్యమైన పనే. నేనే ఎప్పటినుంచో మా నాన్నని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేర్పించాలని చూస్తున్నాను. ఈ మధ్యనే మన ఆఫీస్‌కి ఓ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనంద నిలయం ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి తెలిసింది. వయసైపోయిన వాళ్ళకు అన్ని సౌకర్యాలతో కూడిన ఓల్డ్ ఏజ్ హోమ్ ఏంటంటే ఆనంద నిలయం ద బెస్ట్ అని చెప్తే, వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి, డబ్బు కట్టి, నాన్న కోసం అందులో ఒక గదిని తీసుకున్నాను. ఆ గదిని ఆయనకి సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేసి, అక్కడ ఉన్న వాళ్ళతో కొంతమందితో మాట్లాడి, నాన్న కాస్త కనిపెట్టుకుని ఉండమని చెప్పొచ్చేసరికి రాత్రి 7 అని చెప్పాడు శ్రీధర్. శ్రీధర్ మాటలు విన్న నేను, ఏంటి? మీ నాన్నగారిని ఓల్డ్ ఏజ్ హోమ్‌కి చేర్పించావా? ఎందుకు? నువ్వు మీ అన్నయ్య ఉన్నారు కదా! ఒకరు కాకపోతే మరొకరు చూసుకోవచ్చు కదా! హాయిగా తలా ఓ 2 నెలలు చూసుకోక, పాపం పెద్దాయన ఎవరూ లేని వాళ్ళలా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఎందుకు చేర్పించినట్టు అడిగాను. అందుకు శ్రీధర్, నిజానికి నాన్న అక్కడ చేర్పించడం నాకు ఇష్టం లేదు వేణు. కానీ ఏం చేయను? తప్పని పరిస్థితిలో చేర్పించాల్సొచ్చిందని చెప్పాడు. ఏంటా తప్పని పరిస్థితులు? అడిగాను. అందుకు శ్రీధర్, అమ్మానాన్నలకి వయసైపోవడంతో ఊరు నుంచి తీసుకొచ్చుకొని అన్నయ్య నేను చెరో 2 నెలలు వాళ్ళ బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకొని ముందు అన్నయ్య తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత మా ఇంటికి తీసుకొచ్చుకున్నాను. అలా ఎన్ని సంవత్సరాలుగా అమ్మ నాన్న మా దగ్గరే ఉంటూ బాగానే గడిచిపోయింది. కానీ 2 సంవత్సరాల క్రితం అమ్మ ఉన్నట్టుండి అనారోగ్యంతో కాలం చేసింది. అప్పటినుంచి మొదలైన సమస్య మా నాన్నతో. 24 గంటలు తన పక్కన ఎవరో ఒకరు ఉండాలంటారు. ఉదయం లేస్తే నేను నా భార్య ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళం. పిల్లలు స్కూల్‌కెళ్తారు. అక్కడికి ఉదయాన్నే లేచి నా భార్య టిఫిన్, భోజనం తయారు చేసి, వాటితో పాటు రోజు టైంకి వేసుకోవాల్సిన మందులన్నీ టేబుల్ మీద సర్ది వెళ్తుంది. సాయంత్రం మేము ఆఫీస్ నుంచి తిరిగొచ్చి చూస్తే అన్నీ అలాగే ఉంటాయి. భోజనం కూడా సరిగ్గా తినడు. అదేంటి నాన్న అడిగితే వంటలు నచ్చలేదంటాడు. నాకేమైందని ఇప్పటినుంచి అన్నీ మందులని కోప్పడతాడు. అవన్నీ ఆయన తెలిసి చేస్తున్నాడో, తెలియక చేస్తున్నాడో అర్థం కాదు. చిన్న పిల్లల్లా చాదస్తం చేస్తే భరించేంత సమయం ఈ రోజుల్లో ఎవరికుంటుంది? నాన్న ప్రవర్తనకి విసుగొచ్చి, మా అన్నయ్య ఇక నాన్న చూడటం నా వల్ల కాదురా, ఇక ఉండి నాన్న నువ్వే చూసుకో అని తన చేతులు దులుపుకున్నాడు. అన్నయ్యలాగా నేను నాన్నలా చేయలేనని 2 సంవత్సరాలుగా నేనే చూసుకుంటున్నాను. కానీ రోజు రోజుకి నాన్న చాదస్తం మరీ ఎక్కువ అవటంతో భరించలేకపోయి ఈ నిర్ణయం తీసుకోవాల్సొచ్చిందని చెప్పాడు శ్రీధర్. అందుకు నేను, అలా అంటే ఎలా శ్రీధర్? వయసైపోయిన తల్లిదండ్రులు చిన్న పిల్లలతో సమానం అంటారు. అలా అంటే ఎలా? అన్నాను. చిన్నపిల్లలు చిన్నపిల్లలా చేస్తే భరించవచ్చు కానీ, పెద్దవాళ్ళు చిన్నపిల్లలాగా చేస్తే ఎలా భరిస్తాం వేణు? ఏమైనా అంటే, చిన్నప్పుడు మిమ్మల్ని చూడలేదా? ఇప్పుడు మీరు మమ్మల్ని చూడరా అంటారు. మన తల్లిదండ్రులకు వృద్ధాప్యం వచ్చేసరికి మనకు చూసావు కదా, 50 సంవత్సరాలు పైబడ్డాయి. ఓవైపు పిల్లలు పెద్దవుతున్నారు. వాళ్ళ చదువులు, బాధ్యతలు. మరోవైపు మన ఆరోగ్యం, కుటుంబం ఇలా అన్నింటి చూసుకుంటూ
ఇంకా వాళ్ళ చాదస్తాన్ని భరించాలంటే ఈ రోజుల్లో ఎవరికంత ఓపిక ఉంటుంది చెప్పు? వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా ఇంకా వాళ్ళకి ఏదో లోపం చేస్తున్నామని వాళ్ళు తెప్పి పొడుస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తారు. అందుకే నాన్న ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటేనా వాళ్ళ వయసు వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనకు మనశ్శాంతి, మన పనులను మనం చేసుకోవచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. 2 ఏళ్లుగా వెతుకుతున్నాను. నాన్నకి ఏ లోటు లేకుండా అన్ని సౌకర్యాలున్న ఓల్డ్ ఏజ్ హోమ్ గురించి. వారం క్రితమే ఆనంద నిలయం గురించి తెలియడంతో నాన్నని అక్కడ జాయిన్ చేశాను. కనీసం ఇప్పటికైనా నాన్నకి మా విలువ తెలిస్తే బావుండని కోరుకుంటున్నాను అని చెప్పాడు శ్రీధర్. అప్పటికే మా ఇద్దరు లంచ్ ముగియడంతో సరే పద అని ఎవరి సీట్లో వాళ్ళం వెళ్ళి కూర్చున్నాం. ఆ రోజు ఆఫీస్ అయ్యి ఇంటికొచ్చాక శ్రీధర్ చెప్పిన మాటలే పదే పదే గుర్తొచ్చాయి. ఈ వయసులో మనకు వాళ్ళని చూసుకునేంత ఓపిక ఎక్కడుంది అని. మనం ఏ వయసు వాళ్ళమైతే ఏంటి? మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బ్రతికినంత కాలం ఎలా ఉన్నా చూసుకోక తప్పదు కదా! ఇంచుమించు నాది శ్రీధర్ లాంటి సమస్యనే. అయినా నాన్న నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాన్న గురించి నేను శ్రీధర్‌లా ఆలోచించలేకపోయాను. నాన్నని ఎంత ప్రేమించినా నాన్న నన్ను అర్థం చేసుకోలేకపోయాడంటూ బాధపడుతున్న నేను అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాను. నాన్న పేరు విశ్వనాథం, అమ్మ జానకి. వాళ్ళకి మేము ముగ్గురం సంతానం. నేను, అన్నయ్య రఘు, చెల్లెలు పద్మ. నాన్న మా ఊరికి సర్పంచ్. తన స్వార్థానికి తను ఆలోచించకుండా ప్రజల మేలు కోరుకునే మంచి మనిషి. తనకున్నదంతా ఖర్చయినా పర్వాలేదు కానీ ఊరు జనమంతా బావుండాలని కోరుకునే మనిషి. నాన్నకి తన తండ్రి నుంచి వచ్చిన 20 ఎకరాల పొలంలో దాదాపు 10 ఎకరాల పొలాన్ని అమ్మి మరీ ఊరి అభివృద్ధికి ఖర్చు చేశాడంటేనే తెలుస్తుంది నాన్న మంచితనం ఏంటో. అన్నయ్యని, నన్ను, చెల్లిని ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. నాది అన్నయ్యది 10వ తరగతి పూర్తి కాగానే చదువు మానేసి మనకున్న వ్యవసాయాన్ని చూసుకుంటూ ఊరి అభివృద్ధి గురించి ఆలోచన చేయమని చెప్పాడు. అన్నయ్యకి మొదటి నుంచి చదువు మీద పెద్దగా ఆసక్తి లేకపోవడంతో నాన్న చెప్పిన వెంటనే చదువు మానేసి నాన్న వెంట తిరుగుతూ పొలం పనులు చూసుకోవడం అలవాటు చేసుకున్నాడు. కానీ నాకు నాన్న చెప్పినట్టు చదువు మానేసి ఆ పనులను చేయడం ఇష్టం లేదు. ఎలాగైనా నాన్న ఒప్పించి కాలేజీలో చేరాలనుకున్నాను. నాన్న అంటే నాకు చాలా గౌరవం, అంతకు మించి భయం కూడా. నాకేది కావాలన్నా అమ్మ ద్వారా అడిగి తీర్చుకోవడమే కానీ నాన్న నేరుగా నేను ఎప్పుడూ అడిగింది లేదు. అలా అమ్మ ద్వారా నేను ఇంటర్ చదవడానికి నాన్న ఒప్పించి పక్కూర్లో ఉన్న ఇంటర్ కాలేజీలో చేరాను. నాన్నకి ఇష్టం లేకుండా బలవంతంగా ఇంటర్లో జాయిన్ అయ్యాను కానీ నాన్నకి నచ్చిన కొడుకులా ఉండలేకపోయాను. అన్నయ్యలా నేను ఉండట్లేదని వద్దన్నా చదువుకుంటున్నానని నాన్నకి నాకు మధ్య తెలియకుండానే దూరం పెరిగిపోయింది. ఎలాగోలా నాది ఇంటర్ పూర్తయింది. మొదటి నుంచి నాకు ఇంజనీరింగ్ చదవాలని ఉండటంతో తెలిసిన వాళ్ళ దగ్గర బుక్స్ తీసుకొని ఎంసెట్‌కి ప్రిపేర్ అయ్యాను. రాత్రి పగలు కష్టపడి చదివి ఎగ్జామ్స్ బాగా రాశాను. నాకు ఒకవేళ ఎంసెట్‌లో సీట్ వచ్చినా నాన్న నేను ఇంజనీరింగ్ చదవడానికి ఒప్పుకుంటాడని నమ్మకం నాకు లేదు. అయినా ఎప్పట్లాగానే అమ్మ ఉంది కదా! ఈసారి కూడా అమ్మ ద్వారానే నాన్న ఒప్పించే ప్రయత్నం చేయాలనుకున్నాను కానీ ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా అమ్మకి గుండెపోటొచ్చి కాలం చేసింది. ఎప్పుడూ ఊరి ప్రజల సంతోషమే తన సంతోషంగా భావించిన నాన్న అమ్మ పోయిన బాధ నుండి త్వరగానే కోలుకున్నాడు. అన్నయ్య, చెల్లెలు అమ్మ ఇక తిరిగి రాదనే వాస్తవాన్ని జీర్ణించుకుని వాళ్ళు మామూలు మనుషులు అయ్యారు కానీ నేను అలా కాలేకపోయాను. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్లో, కాలేజీలో నాకెంతమంది స్నేహితులున్నా నా బాధలు, సంతోషాలు ఎప్పుడూ అమ్మతోనే పంచుకునేవాడిని. అమ్మ నాకు కేవలం అమ్మే కాదు, మంచి స్నేహితురాలు కూడా. ఉన్నట్టుండి అమ్మ దూరం అవటం నేను తట్టుకోలేకపోయాను. అమ్మ చనిపోయిన 15 రోజులకు నా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. అందులో మంచి ర్యాంక్ సాధించానని తెలిసినా సంతోషంగా అనిపించలేదు. ఎందుకంటే నా సంతోషాన్ని పంచుకునే అమ్మ లేదని తెలిసి మరింత బాధపడ్డాను. ఆకలి అయ్యేది కాదు, అన్నం తినాలనిపించేది కాదు. ఇంట్లో ఎటు చూసినా అమ్మనే గుర్తొచ్చి పిచ్చివాన్నయ్యాను. నాన్న ఎప్పట్లాగే ఇంట్లో ఉన్నా మా గురించి పట్టించుకోకుండా తన పనులు తాను చేసుకుంటూ పోయేవాడు. నాతో ఇంటర్ చదువుకున్న కొంతమంది స్నేహితులు నా పరిస్థితిని చూడలేక, ఒరే వేణు, ఇలా ఉంటే ఎలారా,
కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. మీ నాన్నను ఒప్పించి ఇంజనీరింగ్ కాలేజ్‌లో చేరిపోరా అని చెప్పారు. ఇంటర్ అంటే ఏదో అమ్మ చెప్పడం వల్ల ఒప్పుకున్న నాన్న, మళ్ళీ ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతానంటే ఒప్పుకుంటాడా? తను ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. నేను అమ్మ ఆలోచన నుంచి బయటపడాలన్నా, చదువుకోవాలని నా కోరిక నెరవేరాలన్నా, నేను ఇంజనీరింగ్‌లో జాయిన్ కావాలి. కానీ ఎలా? నాన్నని ఎలా ఒప్పించాలి అని బాగా ఆలోచించి, అమ్మని తలుచుకుని ధైర్యం చేసి, నాన్నకి ఈ విషయం ఇది అని చెప్పాను. ఎప్పట్లాగే నాన్న వద్దన్నాడు. చదువుకున్న చాలు. నాకు అన్నయ్యకి సహాయంగా ఉండు అని చెప్పాడు. లేదు నాన్న, నేను చదువుకోవాలనుకుంటున్నాను అని అన్నా కూడా నాన్న వినలేదు. నేను ఎంత చెప్పినా నాన్న వినట్లేదని ఊర్లో నేను 10వ తరగతి వరకు చదువుకున్న స్కూలుని శేఖర మాస్టర్‌తో నాన్న అడిగించాను. ఆయన చదువు మీద నాకున్న పట్టుదల గురించి నాన్నకు నచ్చ చెప్పాడు. ఆయన మాటని కాదనలేక నాన్న నేను చదువుకోవడానికి ఒప్పుకున్నారు. అలా అప్పటినుంచి నాన్నకు నాకు మరింత దూరం పెరిగింది. బుక్స్‌కి, నా చేతి ఖర్చులకు నాన్నని డబ్బడగాలంటే భయమేసి సాయంత్రం పూట ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పేవాడిని. అలా చూస్తుండగానే 4 సంవత్సరాలు గడిచి నాన్నకి ఇష్టం లేకుండానే నాది ఇంజనీరింగ్ పూర్తయింది. ఈలోపే నా చెల్లెలు పద్మ, అన్నయ్య రఘుకి పెళ్ళిళ్ళయ్యాయి. నా ఇంజనీరింగ్ పూర్తయిన కొన్ని రోజులకే నాకు ఉద్యోగం రావటం, ఆ తర్వాత 2 సంవత్సరాలకు నాతో పాటు పనిచేసే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంతా చకచకా జరిగిపోయాయి. నా పెళ్లి కూడా నాన్న ఇష్ట ప్రకారం జరగకపోవడంతో నాకు నాన్నకు దూరం మరింత పెరగడానికి కారణమైంది. నాన్న నన్ను పిలిచినా పిలవకున్నా పండగలకు, ఆఫీస్‌లో సెలవు దొరికినప్పుడల్లా మా ఊరికి నా భార్యని తీసుకొని వెళ్ళొస్తుండేవాడిని. అన్నయ్య, వదినని చూసుకున్నంత ప్రేమగా నాన్న నన్ను, నా భార్యని చూడలేకపోయేవారు. వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నా పుట్టిపెరిగిన ఊరిని, సొంత మనుషులను చూడాలని అనిపించినప్పుడల్లా వెళ్ళేవాడిని. అలా 5 సంవత్సరాలు గడిచాయి. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప, బాబు. వాళ్ళతో కూడా నాన్న అంతంత మాత్రంగానే ఉండేవారు. నాన్నకు వయసైపోయినా సేవా కార్యక్రమాలు, ఊరు బాగోగులంటూ వెళ్ళటం మాత్రం మానలేదు. అలా ఓ 15 సంవత్సరాలు గడిచిపోయాయి. ఉన్నట్టుండి ఓ రోజు నాన్నకు కాలు, చెయ్యి పనిచేయకపోవడంతో హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. డాక్టర్ బ్రెయిన్ స్ట్రోక్ అని, ఈ వయసులో తిరిగి మామూలు మనిషి అవ్వటం కష్టమని చెప్పారు. 15 రోజులు హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. ఆ సమయంలో మా అన్నయ్య, వదినలు నాన్నకు నువ్వు ఊరుకు తీసుకెళ్తే కష్టం. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. అందుకని నాన్న ఇక మీదట నీ దగ్గరే ఉండనియడం మంచిదని అన్నయ్య, వదినలు చేతులు దులుపుకున్నారు. మొదటి నుంచి నా పట్ల అసంతృప్తిగా ఉన్న నాన్న నాతో రావడానికి నిరాకరించారు. అన్నయ్య తప్పదు అని వారించడంతో నాన్నకు మా ఇంటికి రావడానికి తప్పలేదు. నాన్న దగ్గరుండి చూసుకోవటం కోసం ఓ మనిషిని నియమించాను. 24 గంటలు నాన్న పక్కనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నా నాన్న మా ఇంట్లో సంతోషంగా లేడు. సమయానికి మందులేసుకోడు, సరిగా తినరు. పోనీ బయటి మనిషి నాన్నకి సహాయంగా ఉండటం ఇష్టం లేకే నాన్న ఇలా ప్రవర్తిస్తున్నాడేమో అనుకుని అప్పటినుంచి నాన్నకన్నీ నేనే దగ్గరుండి చేయటం మొదలుపెట్టినా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. మంచుల నుండే మమ్మల్ని సాధించేవారు. ఆయన ప్రవర్తన మాకు ఇబ్బందిగా ఉన్నా ఆయనకి ఎదురు తిరిగి ఒక మాటైనా ఎప్పుడూ అనేవాళ్ళం కాదు. నేను, నా భార్య, పిల్లలు. అలా ఆ నెలలుగా నాన్నని ఎంత బాగా చూసుకుంటున్నా ఆయన మమ్మల్ని అర్థం చేసుకోకుండా అలాగే సాధిస్తుంటే అసలేంటి నాన్న నీ సమస్య అడిగాను. ఆ రోజు తెలిసింది నాన్న మనసులో నా మీద ఎంత కోపం పెంచుకున్నాడో. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నా మాట విను నువ్వు, నన్ను లెక్క చేయను నువ్వు, ఈరోజు నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని తెలిసి కూడా నన్ను బాగా చూసుకున్నట్టు నటిస్తున్నావంటే అదంతా నా ఆస్తి కోసమే కదా అన్నాడు. ఆ క్షణం నాన్న నోటి వెంట వచ్చిన ఆ మాటలు నన్ను చాలా బాధించాయి. ఇంత చేసినా నన్ను నేను అర్థం చేసుకుంది ఇంతేనా అనుకున్నాను. ఆ వెంటనే ఇక్కడ ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. నన్ను నా పెద్ద కొడుకు దగ్గర పంపించు అన్నాడు. నాపై అలాంటి ఉద్దేశం పెంచుకున్న నాన్నకి నేనెంత చేసినా అర్థం చేసుకోవడం తెలిసి అన్నయ్య దగ్గర దించొచ్చాను. ఏవండి, ఎంతసేపయింది ఆఫీస్ నుంచి వచ్చి అని
నా భార్య పిలిచిన పిలుపుకి ఉలికిపడి గత నుండి తేరుకున్నాను. ఇందాకే వచ్చాను శైలు. ఏదో ఆలోచనలో పడి అలాగే కూర్చుండిపోయాను చెప్పాను. అలా ఓ 10 రోజులు గడిచాక నా చెల్లెలు పద్మ నుండి ఫోన్. అన్నయ్య, నాన్న పెద్దన్నయ్య ఇంట్లో లేడు. అన్నయ్య నాన్న చూసుకోవడం కష్టమని ఆయన్ని ఓల్డేజ్ హోమ్‌లో చేర్పించారు అన్నయ్య వదినలు. అంతేకాదు నాన్న ఆస్తినంతా బలవంతంగా వాళ్ళ పేరున రాయించుకున్నారు అని చెప్తూ బోర్న ఏడ్చింది. ఆ మాటలు వింటుంటే నా కళ్ళ వెంట నీళ్లు దారల్లా కారాయి. వెంటనే బయలుదేరి మా ఊరికి వెళ్ళి నాన్న ఉండే ఓల్డేజ్ హోమ్ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాను. నాన్న బెడ్‌పై దిగులుగా పడుకున్న తీరు నాకు చాలా బాధను కలిగించింది. నాన్న దగ్గరికి వెళ్ళి భయంగానే నాన్నా అని పిలిచాను. నా పిలుపుకి నాన్న, వేణు, వచ్చావా? నాకు తెలుసురా నువ్వు వస్తావని. అన్నయ్య బలవంతంగా నా చేత ఆస్తిని రాయించుకుని నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాననే కనికరం కూడా లేకుండా నన్ను ఇక్కడ చేర్పించి వెళ్ళారా అని కంటతడి పెట్టుకున్నాడు. నా మీద కల్మషం లేని నీ ప్రేమని అర్థం చేసుకోకుండా నిన్ను అపార్థం చేసుకున్నానని బాధపడి నన్ను క్షమిస్తావా వేణు అడిగాడు. ఛ, మీరు నన్ను క్షమాపణ కోరడం విన్నానా అని మీరిక్కడ ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. వెంటనే నాన్నని తీసుకుని ఇంటికి వచ్చేశాను. నాన్న సంపాదించిన ఆస్తి గురించి నేను ఎప్పుడూ ఆశపడలేదు. నాకు అవసరం కూడా లేదు. నాన్న కనీసం ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.